వాక్యం ప్రకారంగా మా చెప్పబడినటువంటి మాటల ప్రకారంగా దేవుడు ఆ రోజు శ్రమలో నుండి, బాధలో నుండి, కష్టంలో నుండి విడిపించడం నుండి దేవునికి తొలిది దేవునికి కనుక జంతువులు మరి సంపాదనలో ధాన్యంలో అయితే ఆ వెల ఇచ్చి వెళ్ళిపోవడమే, సంతతులు అయితే వెల ఇచ్చి విడిపించుకోండి అని వాక్యం ద్వారాగా దేవుడు తెలియపరిచాడు. దేవుని స్తోత్రం. అయితే మరి పాప మరి దేవుని పాట 100 రూపాయలు పసికంచి 100 రూపాయలు దేవుని పాట ఇక్కడ కావాలా? పెద్దోళ్ళు చెప్పండి. ఆ కీర్తన పాట 200, నా పాట 300 అండి. రమ్య పాట 300, కుమారి పాట 400 అంట. మైనా పాట 500. వేసుకోవాలి కదా మీరు పాడరా? పండి 600. వేసుకోవాలి గారి పాట 600. మహాలక్ష్మి పాట 700 అంట. నేను 900 అంటాం అనుకున్నానే. మహాలక్ష్మి పాట 700 అంట. ఇంకా గాంధీ గారు నువ్వేం పాడవా? చెప్పండి. వసలు మనకేమవుతా? వాళ్ళు పాడతారుగా, వాళ్ళు పాడితే సరే. మరి వసలం గారి పాట 800. వసలం గారి పాట 800. వసలం గారి పాట 800. మరియం గారి పాట 1000 రూపాయలు. చెట్టు కొడదు గడిగా. హల్లెలూయా. రండి. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవయ్యా, ఇదనైనా మా చిన్న కుమార్తె ప్రభావైనా చిన్న బహుమానం ప్రభావ నీ బిడ్డల ప్రభావ మరి ఎలా ఇచ్చి ప్రభావైనా మరలా ప్రభుత్వం నీ వాక్యం ప్రకారంగా బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మీరు చేసిన మేలుకి ప్రభావ అయాలుగా ప్రజలు జరిగిస్తున్నాం. చదువుతుండగా మంచి పరమనిషి మంచి ప్రయోజకవంతురాలుగా ప్రభావం మీరు ఆశీర్వదించమని పట్ల ప్రభావ మీ ప్రభావ మీ చిత్తాన్ని నెరవేర్చమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. సరే మరి అందరూ లేచి